ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మనం బయట కూడా చాలా వింటుంటాం కదండి, మర్చెంట్ నేవీ వాళ్ళకి విపరీతంగా డబ్బులు వస్తాయి, మీ లెవెల్ ర్యాంక్ వాళ్ళకి క్యాప్టెన్కి ఒక 10-15 లక్షలు నెలకు ఇస్తారు అని మేము బయట వింటుంటాం. అంటే స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అవుతారో, ప్రతి ర్యాంక్కి డబ్బులు ఎన్ని ఇస్తారు, అట్లా పైకి ఎట్లా వెళ్ళొచ్చు, వాళ్ళకి ఎన్ని ఇస్తారు, మీరు ఫస్ట్ స్టార్టింగ్ మీరు షేర్ చేసుకోగలిగితే మీ శాలరీ. నా శాలరీ అంటే నేను ఆల్రెడీ షిప్పింగ్ ఆపేసి ఒక 8 సంవత్సరాలు అవుతుంది. నేను దిగినప్పుడు క్లోజ్ టు 8 to 10 lakhs అప్పటికే. ఓకే, $10,000 ఉండేది అప్పుడు. సో $10,000 అంటే ఈ రోజు 9 క్లోజ్ టు 9 lakhs, 8.8 lakhs అనుకోండి. ఎనీవేస్, సో అది శాలరీ ఆఫ్ క్యాప్టెన్ అప్పుడే. ఇప్పుడు ఇంకా పెరిగి $15,000 ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఫిగర్లు ఇంచుమించు కరెక్టే. సో మిమ్మల్ని మీకు ఎవరు ప్రాసెస్ చేయలేదు. గ్రేటెస్ట్ పార్ట్ షిప్లో ఏంటి అంటే యు ఆర్ పెయిడ్. అంటే మీకు డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే, మీరు తింటున్నప్పుడు మీకు డబ్బులు వస్తున్నట్టు ఉంటుంది, మీరు పడుకున్నప్పుడు కూడా మీ జీతం వస్తుంటుంది, మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా మీ డబ్బులు వస్తూనే ఉంటుంది. అంటే ఎవ్రీ డే మీకు 24 hours మీకు జీతం ఇస్తారు వాళ్ళు. సో బయట ఎక్కడ ఉండదు. ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ ఎగ్జాంపుల్, ఆయనకి మంత్లీ శాలరీ కాదంటలేదు, బట్ మీ తను పనిచేసినప్పుడు లెక్క. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో మీరు పోర్ట్కి వెళ్ళినప్పుడు 8 hours గ్యాప్ ఉంది, ఒక 10 hours గ్యాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చక్కగా సిటీలో తిరిగి రావచ్చు, లేదంటే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు, బీచ్కి వెళ్ళవచ్చు, ఎవ్రీథింగ్ షాపింగ్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్ బూన్ అండి షిప్పింగ్ అన్నది. అదే కాదు. సో చాలామంది షిప్పింగ్లో వెళ్ళి వచ్చి చాలామంది వాళ్ళ నైజం, వాళ్ళ సిస్టంలో కూడా చాలా మంది తేడాలు వచ్చాయి. బయటకు వెళ్ళి కంట్రీకి చూసి వచ్చిన వాళ్ళు క్లీనింగ్ కానివ్వండి, గార్బేజ్ లాంటివి కానివ్వండి, లేదా మారుతీరు కానివ్వండి, డ్రెస్లు కానివ్వండి, ఎంతో మంది మారారు కూడా. చాలా మంది షిప్పింగ్ లో మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎనీవే, మీ క్వశ్చన్ వెళ్ళొస్తాను. షిప్పింగ్ లో చాలా విధాలు ఉన్నాయి. క్రూగా జాయిన్ అవ్వచ్చు షిప్, మీరు ఆఫీసర్ గా కూడా జాయిన్ అవ్వచ్చు. క్రూగా జాయిన్ అవ్వాలి అంటే మీరు ప్రీసీ ట్రైనింగ్ లా ఉంటాయి. ఆ ప్రీసీ ట్రైనింగ్లు చేసి మీరు సిడిసి బుక్ తీసుకొని మీకు సీమెన్ కోర్సెస్ ఉంటాయి. ఆ సీమెన్ కోర్సెస్ చేసి మీరు షిప్ జాయిన్ అవ్వచ్చు. ఇంటర్వ్యూలు అవుతుంటాయి, లేదంటే షిప్పింగ్, లేదంటే బాంబే వెళ్ళిపోవాలి. క్లీనింగ్ చేసేవాళ్ళ క్రూ అంటే, క్లీనింగ్ అన్నది ఒక జాబ్ ఎవరిది ఉండదండి, ఒకే ఒకటిది. ట్రైనీ యూటిలిటీ హ్యాండ్ అని ఒక ర్యాంక్ ఉంటుంది. తన ఒక్కడికే కొంచెం క్లీనింగ్ లాంటి పని ఉంటుంది. అదర్వైజ్ డెక్ క్లీనింగ్ లాంటివి కూడాను, అకామిడేషన్లో క్లీనింగ్లు కూడాను ఏబీసీ వాళ్ళే చేస్తారు. ఏబీ అంటే ఏబుల్ బాడీ సీమెన్ అండర్లో ఉన్న వాళ్ళు. ఏబీ కాదు, వాళ్ళు ట్రైనీ సీమెన్ వాళ్ళు క్లీన్ చేస్తారు. సో వీళ్ళు చేస్తారు. సో షిప్ అంతా క్లీనింగ్ చేసే బ్యాడ్ జాబ్ అని ఎవరికే ఉండదండి. ఓన్లీ యూటిలిటీ హ్యాండ్ ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అతనికి ఎక్కువ పని అప్పు చెప్పేస్తారు. ఎందుకంటే ఒక పెద్ద పని ఆయనకి ఇవ్వలేక క్లీనింగ్ చేయమని చెప్పి. లేదంటే షిప్ లో అందరూ పని చేస్తారు. ఫస్ట్ ట్రైనీ సీమెన్ లాంటి వాళ్ళు ఆన్ బోర్డ్ ఎక్కారంటే ఇండియన్ కంపెనీలో చేస్తే నా ఉద్దేశంలో, నాకు కరెక్ట్ గా తెలియదు కానీ 25,000 స్టార్టింగ్ లో ఉంటుంది. ట్రైనీ సీమెన్ తర్వాత సీమెన్ అవుతాడు. సీమెన్ అయినప్పటికల్లా నా ఉద్దేశంలో 30,000 ఉంటుంది. తను ఒకసారి ఏబీ అంటే ఈ ట్రైనీ సీమెన్ టైంలో అతను స్టీరింగ్ చేయడం నేర్చుకోవాలి. సో అతనికి ఛాన్స్ ఇస్తారు. మెయిన్ ఏబీ అన్నది స్టీరింగ్ ఇస్తే, ఈ ట్రైనింగ్ సీమెన్ అన్నట్టు పక్కన నిలబడి ఉంటాడు. మేము పిలుస్తామండి, చూస్తుంటాడు. మనం చెప్తాం, అరే 090 అంటే ఎగ్జాంపుల్ ఇలా తిప్పుతాడు, అలా 090 వెళ్తాడు. ఓకే, మిడ్ షేప్ అంటే మధ్య పెడతాం. పోర్ట్ ఇవి చేస్తుంటాడు కదా. ఈ ట్రైనింగ్ సీమెన్ అలా నిలబడి నేర్చుకుంటుంటాడు. ఆల్రెడీ కాలేజీలో నేర్చుకున్నా వాడు ఎక్కడ నిలబడి నేర్చుకుంటుంటాడు. మధ్యలో ఏం లేదు, వీడు పెద్ద తప్పేం చేసి తప్పు చేసిన గుద్దేమో అన్న టైం పరిస్థితుల్లో, అరే వీలు వాడికి ఇవ్వ అంటాం. ఏవి వెనక నిలబడతాడు, వాడికి వీలు ఇస్తాడు. క్యాప్టెన్ చెప్తాడు 054 అని ఫర్ ఎగ్జాంపుల్. ఆ 054 అవన్నీ చేస్తుంటాడు. క్యాప్టెన్ వచ్చిన బాగానే చేసేవంటాడు ఫర్ ఎగ్జాంపుల్. అలా చేసి నెంబర్ ఆఫ్ అవర్స్ వాడికి సర్టిఫికేట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాడు ఏబీ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాడు ఏబీ సర్టిఫికేట్ వస్తాడు. వాడు ఇప్పుడు ఏబీ అయిపోతాడు. ఏబీ అంటే ఏబుల్ బాడీ సీమెన్. వాడిని హెల్మ్స్ మ్యాన్ కూడా అంటారు. హెల్మ్స్ మ్యాన్ అంటారు. అయిపోతుంది. అయిన తర్వాత ఆ ర్యాంకులో మ్యాక్సిమం ర్యాంక్ అది నెక్స్ట్ లెవెల్ బోసన్ అంటారు. చాలా షిప్పుల్లో 80% లోన బోసన్ అన్న తీసేశారు. అంటే వీళ్ళందరికీ హెడ్, మళ్ళీ వీళ్ళందరికీ ఎవరు జాబ్లు ఇస్తారు, డైలీ పని చేస్తారు. చాలా షిప్పుల్లో తీసేశారు ఏబీ అని అతను లేడు. సో ఇప్పుడు ఏబీ వచ్చిన లెవెల్ తర్వాత వాళ్ళు యాక్చువల్ గాను చదువుకొని మేము లైఫ్ లో చెయ్యాలి అంటే ఏబీకి వచ్చిన తర్వాత ఇంకా మేము పైకి వెళ్ళాలి, ఏదైనా సరే ఇక్కడ బాగాలేదు, నాకు ఎంతకైనా క్రూగా ఉంటాను, నేను ఆఫీసర్ అయిపోవాలి అనుకున్నాను. ఏం చేస్తానంటే
ఏబీగా ఉండి సెకండ్ ఆఫీసర్ గురించి ప్రిపేర్ అవుతారు వాళ్ళు. వీళ్ళ క్వాలిఫికేషన్ ఏముండాలి వీళ్ళది? 10th వీళ్ళందరూ 10th. ఓకే. 10th. సో ఇప్పుడు వీళ్ళు సెకండ్ ఆఫీసర్ అవ్వాలనుకోండి, అంటే ఇప్పుడు ఆఫీసర్ అయిపోవాలి వీళ్ళు. వాళ్ళకి ఛాన్స్ ఉంది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మరి ఇంటర్నేషనల్ దీంట్లో కానీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. వాళ్ళు ఉండి వాళ్ళు ఏం చేయాలంటే సెకండ్ ఆఫీసర్ చేసిన పనులని నేర్చుకోవాలి. అంటే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ రిపేర్, మెయింటెనెన్స్ లాంటివి, షిప్ తలక పైప్ లైన్ల సంగతి ఏంటి, లోడింగ్లు ఎలా చేస్తున్నాం, ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏదో కాలేజ్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్ళు వీళ్ళకి ఒక బుక్ ఇస్తారు, టాస్క్ రిపేర్ బుక్ లాంటిది ఏదో. ఆ బుక్ మొత్తం ఫిల్అప్ చేయాలి టాస్క్లు. రోజు క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈరోజు నేను చీఫ్ ఆఫీసర్ పని చేస్తాను, నేను నిలబడి మొత్తం నేర్చుకున్నాను సార్. ఓకే చీఫ్ సార్ సంతకం పట్టుకుని రా. చీఫ్ ఆఫీసర్ సైన్ చేస్తారు, తర్వాత క్యాప్టెన్ సైన్ చేస్తారు. ఈ బుక్ అంతా ఫిల్అప్ అయిపోయాక కాలేజ్కి అప్లై చేస్తాడు. నేను లాస్ట్ 3 years నుంచి నేను చేస్తున్నాను. కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏం కాలేజ్ అది? చాలా కాలేజెస్ ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి, తర్వాత యూకేలో ఉన్నాయి. నేను మొత్తం యూకేలో చేశాను నేను. సో లాల్ ఎల్బిఎస్ కాలేజ్ అని చెప్పింది, అప్పుడు కాలేజ్ అటెండ్ అవుతారు వీళ్ళు. అయిన తర్వాత వీళ్ళేమో డీజీ షిప్పింగ్ లెటర్ పెడతారు, సార్ నేను సెకండ్ మిడ్ ఎగ్జామ్కి వెళ్తాను. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే నువ్వు కాలేజ్ కంప్లీట్ చేసి రా అంటారు. షిప్లో సీ టైమ్ లెటర్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు కౌంట్ చేస్తారు, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కౌంట్ చేసి, ఓకే మొత్తంగా నీకు ఇంకా 2 నెలలు చేయాలి నువ్వు ఆన్ బోర్డ్ అని అడుగుతారు. ఓకే సార్ 2 మళ్ళీ షిప్కి వచ్చేస్తారు. అంటే పట్టుదల ఉన్నవాళ్ళు. ఇంకా నేను ఏబీగా చేయను, ఇలాగా నేను ఆఫీసర్ అయిపోను. రోజు అంతకన్నా అలాగే బాయిలర్ సూట్లు వేసుకొని స్టీరింగ్ తిప్పుతాను. నేను వాళ్ళలాగా యూనిఫామ్ వేసుకొని బ్రిడ్జ్ ముందు నిలబడాలి, క్యాప్టెన్ అవ్వాలి నేను అనుకుని. సో వాడికి చాలా మంది ఎగ్జామ్ పాస్ అయ్యి ఫస్ట్గా వాళ్ళు 3rd ఆఫీసర్కి వెళ్తారు. కొందరైతే అడిషనల్ 3rd ఆఫీసర్ అని కూడా కొన్ని పోస్టులు పెట్టేస్తారు షిప్పింగ్ కంపెనీస్. కొందరు అడిషనల్ 3rd ఆఫీసర్ ఎవరు ఉంటారు కానీ, బట్ స్టిల్ తప్పదు, వాళ్ళకి ఛాన్స్ వస్తే వెళ్ళే వాళ్ళు కూడా సంతోషంగా అడిషనల్ 3rd ఆఫీసర్కి వెళ్ళిపోతారు. లేదా 3rd ఆఫీసర్ ఫస్ట్ టైం 3rd ఆఫీసర్కి వెళ్ళి జాయిన్ అయ్యి మళ్ళీ తర్వాత యాక్చువల్ 2nd ఆఫీసర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 3rd ఆఫీసర్ అవుతారు. 3rd and 2nd అవ్వాలంటే ఎగ్జామ్ ఏమి ఉండదు, బట్ ఆన్ బోర్డ్ పర్ఫార్మెన్స్ చూసి ప్రమోట్ చేస్తారు వాళ్ళకి. సో ఇప్పుడు క్రూ నుంచి వచ్చే వాళ్ళు 3rd ఆఫీసర్ వరకు వస్తారు? నో, క్రూ నుంచి వచ్చే వాళ్ళు ఓన్లీ ఏబీ వరకు వస్తారు. డైరెక్ట్ 3rd ఆఫీసర్కి వచ్చే వాళ్ళు ఉంటారా? ఉంటారు. దాటికి 3rd ఆఫీసర్ వచ్చి బీఎస్సీ నాటికల్ సైన్స్ చేయాలి. ఓకే. సో ఆ 12th పాస్ అయిన తర్వాత ఐఎం ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ మీద రాయాలి. నేను ఎట్లా కొడితే దొరికేసి హౌ టు ఎంటర్ షిప్పింగ్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి అడ్మిషన్ వస్తుంది. లేదంటే బీఎస్సీ నాటికల్ సైన్స్ డైరెక్ట్ కూడా చేయొచ్చు అనుకుంటాను. మీరు కాలేజీలో జాయిన్ అవుతే మీరు 3 years ఇది నాటికల్ సైన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ దీంట్లోనే ప్రీసీ ట్రైనింగ్లో అవుతాయి. అందులోనే మీకు కంపెనీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు. మర్స్ క్లయింట్స్ లాంటి వాళ్ళు కానీ, గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ లాంటి వాళ్ళు కానీ, మనకి ఎలాగైతే ఇంజనీరింగ్ కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతాయి అలాగే వాళ్ళు వచ్చి చేస్తారు. వచ్చి చెక్ చేసి వాళ్ళు వచ్చి నాకు ఒక 60 మంది కావాలి, 30 కావాలంటే అంత ఎక్కువ ఉండదు, బట్ స్టిల్ వాళ్ళకి ఎక్కడి నుంచి సాలరీ స్టార్ట్ అవుతుంది? 3rd ఆఫీసర్ కనీసం ఫస్ట్ టైమర్ 3rd ఆఫీసర్కి $2,500 స్టార్ట్ అవుతుంది. అంటే 1,00,000 ఆల్మోస్ట్ 1,00,000. 2 లక్షలు. ఓకే, 2 లక్షలు. 2 లక్షలతో క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది వాళ్ళకి. నైస్. ఆ తర్వాత 3rd ఆఫీసర్ నుంచి సెకండ్ ఆఫీసర్ $4,500 వస్తుంది, డబుల్ అయిపోద్ది, 4 లక్షలు డైరెక్ట్. చీఫ్ ఆఫీసర్ అయ్యాడంటే ఆ తర్వాత ఒక 3-4 ఏళ్ళ తర్వాత చీఫ్ ఆఫీసర్ అయిపోయాడంటే $7,000 నుంచి $8,000 వస్తాయి. క్యాప్టెన్ అయ్యాడంటే $10,000 నుంచి $12,000. వీటన్నిటికి ఎంత టైం పడుతుంటుంది? 3rd ఆఫీసర్ నుంచి సెకండ్కి ఎంత? 2-3 years. ప్రతి దానికి 36 నెలలు ఉండాలి. 3rd ఆఫీసర్ నుంచి సెకండ్ అవ్వాలంటే పెద్ద టైం అక్కలే, 18 months ఏదో ఉంటుంది. కంపెనీ డిఫర్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ రూల్ ఏం లేదు దానికి. కారణం ఏంటంటే వాడు ఆల్రెడీ 2nd ఆఫీసర్ సర్టిఫికేట్ వచ్చింది తనకి, 3rd ఆఫీసర్గా చేస్తున్నాడు కానీ. సో కంపెనీ చెప్తుంది కనీసం 18 నెలలు చేయమని. ఎవరైనా చాలా స్మార్ట్గా ఉన్నాడంటే 12 months కూడా వచ్చు. టైం బాగుండి మార్కెట్ 2nd ఆఫీసర్ దొరకలేదు, ఎవడో ఆన్ బోర్డ్ అని 2nd ఆఫీసర్ అర్జెంట్గా ప్రమోట్ చేయాలి, ప్రాబ్లం వచ్చి ఇంటికి వెళ్ళిపోవాలి ఒకటి 2nd ఆఫీసర్. రాబోయే 2nd ఆఫీసర్కి ఏమో దీపావళి ఉండిపోయాడో లేదంటే పెద్ద పండుగ ఉండిపోతారు. షిప్పింగ్లో చాలా ఉంటాయి ఇవన్నీ, ఏదో ఇరికిపోతాం, వీసా దొరకదు కొన్నిసార్లు. ఇప్పుడు మొత్తం యూరోప్లో ఏ షిప్లో జాయిన్ అవ్వాలన్నా సరే, యూరోప్లో ఏ కంట్రీలో జాయిన్ అయినా సరే షెంజన్ వీసా తీసుకోవాలి. అంత ఈజీ కాదు. కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ వీసా పాస్పోర్ట్ పడి ఉంటుంది, రాదు. షిప్ ఒక పోర్ట్కి వస్తుంది, 24 hours లోడింగ్ చేసి నెక్స్ట్ పోర్ట్కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ పోర్ట్ US 45 days. ఏం చేస్తారు? సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తారంటే 3rd mate ని 2nd ప్రమోట్ చేసేస్తారు ఆన్ బోర్డ్.
సో షిప్ వితౌట్ థర్డ్ ఆఫీసర్ ఉంటాడు, సెకండ్ ఆఫీసర్ ఉంటాడు ఎగ్జాంపుల్. సో అలాంటి కూడా కొన్నిసార్లు 12 months పోస్ట్ ప్రమోషన్ వచ్చేయచ్చు. సో అది ఆ సెకండ్ ఆఫీసర్ నుంచి చీఫ్ ఆఫీసర్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి. 36 months కంప్లీట్ చేసుకుని యాజ్ ఎ సెకండ్ ఆఫీసర్. వీళ్ళేం చేస్తారు, థర్డ్ ఆఫీసర్గా ఆల్రెడీ తను 18 నెలలు చేశాడు, సెకండ్ ఆఫీసర్గా ఇంకా 18 నెలలు చేశాడు. సో ఆన్ పేపర్ ఎగ్జామ్కి ఆల్రెడీ 36 నెలలు కంప్లీట్ అయిపోయానికి. సో మధ్యలో టైం చూసుకొని యూకే అక్కడికి వెళ్ళి లేకపోతే ఇండియాలోని LBS కాలేజ్ కూర్చొని సెకండ్ కంప్లీట్ చేసేస్తారు కోర్సెస్. ఎగ్జామ్ పాస్ అయిపోయి తిరిగి సెకండ్ ఆఫీసర్ ప్రయాణం చేస్తుంటాడు. చేతుల మా సర్టిఫికేట్ చీఫ్ ఆఫీసర్ ఉంటుంది. చీఫ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఉండగా సెకండ్గా చేస్తున్నాడు కదా, అతను నా జీతం 4,500 ఉండదు, ఇప్పుడు 5,000 చేస్తారు. లేదని వేరే దగ్గరికి వెళ్తానండి అంటే. సో లైక్ దట్. సో అలాగే. సో ఇవాళ రేపు పీపుల్ కష్టపడుతున్నారు. స్మార్ట్ పీపుల్ ఆర్ కమింగ్ టు మర్చెంట్ నేవీ, వెరీ స్మార్ట్. 30 years క్యాప్టెన్ అయిపోతున్నారు. 30 సంవత్సరాలకి 30 సంవత్సరాలు క్యాప్టెన్ అవుతారు, 4 ఏళ్ళు చేస్తారు, అది 3 ఏళ్ళు చేస్తారు, 34, 35 కల్లా క్యాప్టెన్ జాబ్ కూడా ఆపేస్తారు. షిప్పింగ్ కంపెనీలో సూపరింటెండెంట్ అయిపోతారు. సూపరింటెండెంట్ అయితే ఏమవుతుంది, ఇంకేముంది లైఫ్ ఇంకా మళ్ళీ ల్యాండ్లో ఫిక్స్ అయిపోయి సెట్ అయిపోయినట్టు కదా. డైలీ మార్నింగ్ వేకప్, టేక్ యూర్ కార్, ఆఫీస్కి వెళ్ళండి, సాయంత్రం రండి. ఆల్రెడీ మీరు షిప్పింగ్ చేసిన డబ్బులు ఈ బాట బంగ్లా, మీకు బంగ్లా కొనుక్కున్నారు, మంచి పెద్ద కార్ ఏదో కొనుక్కున్నారు, ఏదో BMW కార్ ఏదో కొనుక్కున్నారు, బంగ్లా కొనుక్కొని మంచి ఊర్లో అన్ని బాగున్నాయి. మీరు సూపర్గా చేస్తున్నారంటే షిప్లో ఇచ్చినంత మీకు ఆ 15 లక్షలు ఎవరు కానీ 4-5 లక్షల గ్యారంటీ వస్తుంది. బాంబే లాంటి ప్లేస్లో అయితే మీకు కనీసం 4 లక్షలు వస్తాయి. సో ఇంజనీరింగ్ కూడా ఉంటుంది. సో మెరీన్ ఇంజనీరింగ్ చేయొచ్చు. సో ఎంత చెప్పాను, నేను డెక్ సైడ్ చెప్పాను. ఇంజనీరింగ్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చిన్న ర్యాంకుల వాళ్ళు మీకు ఆయిలర్గా వెళ్తారు. ఇంజనీరింగ్, మెరైన్ ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారేమో. కాదు ఆయిలర్ లాంటి వాళ్ళందరూ 10th చేసిన తర్వాత మీకు వాళ్ళు మళ్ళీ ఆయిలింగ్ కోర్సెస్ ఉంటాయి. అది చేసిన తర్వాత వాళ్ళు ఆయిలర్గా ఆన్ బోర్డ్ వెళ్తారు. ఆయిలర్ అంటే దాన్ని డాంకీ గ్రీజర్ అంటారు. పేర్లు కొంచెం వెంటనే బాగుంది కదా, డాంకీ గ్రీజర్ ఆయిలర్ అంటారు. వాళ్ళు షిప్ లోనో ఇంజిన్ రూమ్ లోనో ఇంజనీర్స్ తో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఓన్లీ ఇంజనీర్. వాళ్ళు డెక్ మీదకి వచ్చి పని చేయకూడదు. వాళ్ళకి ఇంజిన్ రూమ్ లో పైప్ లైన్లు తెలుసు, వాల్వ్లు తెలుసు, గ్రీజింగ్ తెలుసు, రీడింగ్స్ తెలుసు, అన్ని దాంట్లో మహా ఇదైపోయి ఉంటారు వాళ్ళు. సో నైపుణ్యం. సో వాళ్ళందరూ ఇంజిన్ రూమ్ లో ఉంటారు. వాళ్ళు కూడా 4th ఇంజనీర్ అవ్వాలనుకోండి. 4th ఇంజనీర్ అంటే డెక్ లో 3rd ఆఫీసర్ సమానం అవ్వాలనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా కోర్సెస్ చేస్తారు. వాళ్ళు కూడా జంప్ అయిపోవచ్చు నెమ్మది. లేదు అంటే 4th ఇంజనీర్ డైరెక్ట్ గా అవ్వాలి ఎవరైనా సరే అంటే డైరెక్ట్ గా వాళ్ళు మెరైన్ ఇంజనీరింగ్ చేయాలి. మెరైన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కాలేజెస్ ఉన్నాయి ఇండియాలో, చెయ్యొచ్చు. అదర్వైజ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా మెరైన్ ఇంజనీరింగ్ జస్ట్ 1 year or 2 years ఏదో ఉంటుంది, అది కంప్లీట్ చేసుకోవడానికి మీరు డైరెక్ట్గా ఆన్ బోర్డ్ వెళ్ళిపోవచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగి వెళ్ళిపోవచ్చు. లేదంటే బాంబేలో షిప్పింగ్ కంపెనీస్ అన్నిటికీ లెటర్లు పెట్టచ్చు. నేచురల్ జాబ్ అంటే తప్పదు. మరి మీకు తెలుస్తుంటుంది ఎక్కడెక్కడో మీకు కొంచెం ఫ్రెండ్స్ అవుతారు. మీరు బాంబే వెళ్ళిపోయారు అనుకోండి, స్లోగా మీకు తెలుస్తారు, అరే పలానా కంపెనీలో ఓపెనింగ్ ఉందంట. నేచురల్ జాబ్ స్టార్టింగ్లో కష్టపడతారు. ఒకసారి సెటిల్ అయిపోయారు. సేమ్ 4th ఇంజనీర్, 3rd ఇంజనీర్, 2nd ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ అండ్ కెప్టెన్ సేమ్. 4 stripes. కెప్టెన్, చీఫ్ ఇంజనీర్ ర్యాంక్ పేజ్ ఇద్దరు సేమ్. సో చెప్పాలంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని సెటిల్ అయిపోతారు, రిటైర్ అయిపోతారు 32-35 ఎగ్జాంపుల్. దే ఆర్ మచ్ బెటర్ దెన్ కెప్టెన్స్ లాంటి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు మొత్తం మెకానికల్, అంటే షిప్లో ప్రాబ్లం ఉన్నా వీళ్ళు సాల్వ్ చేయగలరు, ఒక సర్వే అన్నా అటెండ్ అవ్వగలరు, అన్నీ చేయగలరు. సో కంపారిటివ్లీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కంప్లీట్ అయిపోయాక స్టోర్లో ఆపర్చునిటీస్ అన్నీ ఎక్కువ. షిప్ సర్వే చేయాలి, షిప్ వాల్యుయేషన్ చేయాలనుకోండి, కెప్టెన్కి లేదు. కెప్టెన్ ఎట్టి షిప్ వాల్యుయేషన్కి దానికి పనికిరారు. ఇంజనీర్స్కి షిప్ ఇంజనీర్ కెన్ బికమ్ షిప్ వాల్యూర్. సో